కోర్టు బయట లాయర్ గగన్ ఇద్దరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. చెర్రీని ఎలా బయటికి తీసుకురావాలి అని గగన్ అడుగుతూ ఉంటే, కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి ఏ తప్పు జరగలేదని సాక్ష్యం చెప్తే చెర్రీని ఈజీగా బయటికి తీసుకురావచ్చు అని లాయర్ చెప్తాడు. తర్వాత భూమి, గగన్ ఇద్దరు కోర్టు బయట మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు లిల్లీ ఎక్కడ ఉందో కనిపెట్టడం మనకు పెద్ద టాస్క్ బావా. చెర్రీ బయటికి రావాలంటే లిల్లీ ఎక్కడ ఉందో మనం ఖచ్చితంగా కనిపెట్టి తీరాల్సిందే. అలా ఎక్కడ ఉందో కనిపెట్టడానికి మనం ఇద్దరం కలిసి అని భూమి అనగానే గగన్ కోపంతో మండిపడుతూ భూమి వైపు చూస్తూ ఉంటాడు. అంటే బావా, మనం ఇద్దరం కలిసి వెళ్ళి లిల్లీతో మాట్లాడదాము అని భూమి అంటే, నీ హెల్ప్ ఏమీ నాకు అవసరం లేదు. నా తమ్ముడు చెర్రీని ఎలా బయటికి తీసుకురావాలో నీ హెల్ప్ లేకుండానే నేను పూర్తి చేస్తాను అని గగన్ చెప్పి బయలుదేరి వెళ్తాడు. తర్వాత గగన్ ఇంటికి వచ్చి చెర్రీని ఎలా విడిపించాలి అని బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటే, ఇప్పుడు ఈ విషయంలో నువ్వు భూమి గురించి ఆలోచించాలి కదా. భూమి నీకు సహాయంగా ఉంటానని చెప్పింది ఈ విషయంలో. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నీ పంతం గురించి కాదు, చెర్రీ గురించి. చెర్రీకి శిక్ష పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. ఒక అన్నగా నువ్వు నీ బాధ్యతని నెరవేర్చు గగన్. పంతాన్ని పక్కన పెట్టు. భూమితో చేతులు కలిపి చెర్రీని బయటికి తీసుకురా అని శారద చెప్పటంతో గగన్ ఆలోచనలో పడతాడు. వెంటనే భూమికి ఫోన్ కాల్ చేస్తాడు. భూమి టెర్రస్ మీద నిలబడి, ఆ చెప్పు బావా అని చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. నీతో కొంచెం నేను మాట్లాడాలి. నేను ఒక ప్లేస్ అండ్ టైం చెప్తాను, నువ్వు అక్కడికి వస్తే చాలు అని గగన్ చెప్తుంటే, అలాగే బావా వస్తాను అని భూమి చాలా సంతోషంగా ఫోన్ పెట్టేస్తుంది. అయితే అపూర్వ, నక్షత్ర ఇదంతా వింటూ ఉంటాడు. ఏంటి వాడు ఫోన్ చేయడం, ఇది పరుగులు పెడుతూ వెళ్ళటమా? చూస్తా చూస్తా వీళ్ళ ఇద్దరి అంతు చూస్తా అని అపూర్వ నక్షత్రతో చెప్తూ ఉంటుంది.